హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా పాపకి అక్షరాభ్యాసం అయితే చేపించాము. అది ఎక్కడ ప్లేస్ అంటే వర్గల్లో సరస్వతి దేవి టెంపుల్ దగ్గర. మేమైతే ఎలాగో చేసుకోలేదు కదా మన చిన్నప్పుడు, ఇంకా మా పిల్లలకైనా చేపించాలి, మనం జరుపుకునేవన్నీ మన పిల్లలకి చేయించాలని ఉంటుంది కదా. సో పాపకైతే 3 కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళాము. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా చూసారు కదా మా పొట్టోళ్ళు అందరు ఎట్లా కాళ్ళు కడుక్కుంటున్నారు. ఇదైతే పైకి వచ్చిన తర్వాత ఇట్లా రౌండ్ అప్ చూసారా, ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. ఇంకోటి గుడి గోపురం కనిపిస్తుంది కదా, అదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. మేము వెళ్ళలేదు అక్కడికి. ఇంకా ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. ఇది షాప్ లాగా కనిపిస్తుంది కదా, ఒకటేమో షాప్, ఇంకొకటి వచ్చేసి అక్షరాభ్యాసానికి టోకన్స్ అనేది అక్కడే ఇస్తారు. టోకన్కి వచ్చేసి 250 రూపీస్ అయితే అవుతుంది. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము దర్శనానికి. చూసారు కదా ఎండ కొడుతుంది, బాగా కాలు కాలుతాయని కింద ఒక మ్యాట్ లాగా కూడా వేశారు. ఇంకా ఫాస్ట్గా అయితే లోపలికి వెళ్తున్నాము. చూసారు కదా మెయిన్ ఎంట్రన్స్ లో సరస్వతి దేవి అయితే మనకు దర్శనం ఇచ్చేసింది. ఇంకా కడపనైతే కడిగి మంచిగా ముగ్గులు అయితే పెట్టారు. నిజంగా కడపను చూడగానే ఒక్కసారి మనసు ప్రశాంతంగా అనిపించింది. ఇంకా లోపలికి రాగానే పంతులుగా వాళ్ళైతే వాళ్ళ మంత్రాలు చదువుకుంటూ జపం చేస్తున్నారు. పైకి ఎక్కుతున్నాము. పైకి ఎక్కుతుంటే ఘోరంగా దమ్ అయితే వస్తుంది, ఎందుకంటే చాలా పైకి ఉంది. ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం ఇక్కడికి. లిఫ్ట్ ఉందంట, కానీ లిఫ్ట్లో ఎందుకు అని మేము పైకి వచ్చాక చెప్పారు లిఫ్ట్ ఉందని. మీ అందరికీ చూపించాలనుకున్నా కదా, సో నడుచుకుంటూ అయితే వచ్చేసాను. మళ్ళీ లోపల రాగానే మనకి సరస్వతి దేవి అయితే దర్శనం ఇచ్చింది. చిట్టి చిలకమ్మ చూడండి, చిట్టి చిలకమ్మనంటే చూడండి. చూసారు కదా, మనకి ఫస్ట్ లోపలికి రాగానే మనకి సరస్వతి అమ్మవారు అయితే దర్శనం ఇచ్చారు కదా. అమ్మవారి వెనకాలనే కలశం కూడా ఉంటుంది. తర్వాత పైకి అయితే ఎక్కాలి మెట్లు. ఇంకా ఎక్కిన తర్వాత గడప కూడా మనకి సెకండ్ గడప దర్శనం అయితే ఇస్తుంది. ఇంకా సెకండ్ గడప దాటి పైకి అయితే ఎక్కాలి. పైకి నిజంగా చాలా ఇట్లా పైకి అయితే ఉంది. చూసారు కదా, పైనకి వచ్చేసాం అమ్మవారి దగ్గరికి. మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే అమ్మవారి గర్భగుడి అయితే వస్తుంది. ఇంకా చూసారు కదా, ఇదే గర్భగుడి. స్ట్రైట్ గా వెళ్ళిపోతే అక్షరాభ్యాసం అయితే వస్తుంది, అక్కడైతే చేస్తారు. ఇంకా చూసారు కదా, హుండీ దగ్గరికి వచ్చాం. ఇంకా అక్కడ నో కెమెరాస్ నో ఫోన్స్ అని పెట్టారు. సో ఎందుకు అనేసి నేను కొంచెం జూమ్ చేసి దూరం నుండే అమ్మవారిని ఫోటో తీశాను. క్లియర్ గా కనిపించట్లేదు. అమ్మవారిని చూసిన వాళ్ళు ఒకసారి మనస్ఫూర్తిగా అయితే మొక్కుకోండి, మీ కోరికలు కూడా నెరవేరిపోతాయి. అమ్మవారికి ఎదురుగానే అక్షరాభ్యాసం హాల్ అయితే ఇదేనండి. ఇక్కడే అక్షరాభ్యాసం అయితే జరుపుతారు. అక్కడ షాప్ అయితే ఒక్కటే ఉంటుంది పైన, కింద చాలా మంది అయితే అమ్ముతారు. ఆ సెట్ వచ్చేసి 250 రూపీస్ అండి. ఆ సెట్ లో ఏమేమి ఉంటాయంటే పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చెప్తాను. ఒక ఖర్జూర వక్క, ఒక కుడుక, అలాగే బియ్యము, కొన్ని పువ్వులు. అక్కడ పలకలు ఒక్క పలకతో రాయరండి, అంటే 5 పలకలు ఇస్తారంట. అసలు ఎందుకు అని కనుక్కుందాం అనుకున్నాను, కానీ టైం లేకుండే. ఇది మెయిన్ పలక, దీంతో పాటు చిన్న 4 పలకలు అయితే ఇస్తారు. ఈ పెద్ద పలక మీద ఓం శ్రీ నమ శివాయ సిద్ధం నమః అని ఉంది చూసారా. ఇదైతే పలక కింద కొంటే మాత్రం ఇట్లా పేరైతే రావట్లేదు, ప్లెయిన్ అయితే వస్తున్నాయి. నేనైతే పైన ఉన్న గుడి దగ్గర షాప్ లోనే తీసుకున్నాను. ఇంకా బియ్యం అన్ని బేసన్లో అయితే పోసేసుకున్నాను. బేసన్ కూడా గుడి వాళ్ళే ఇస్తారు. అలాగే పంచపాల కూడా వాళ్ళే ఇస్తారు. కుంకుమ పసుపు అక్షంతాలు మనకు గుడిలో వాళ్ళే ఇచ్చేస్తారు. చూసారు కదా, అన్ని పోసుకొని తాంబాలంలో ఇక ఇలా అయితే పూజ అయితే చేయాలి. చూడండి, పువ్వులు, కుల్ల పువ్వులు తీసుకోవాలి. ఇంకోటి పాపకి మెడలో వేయడానికి దండ మాత్రం మనమే తెచ్చుకోవాలి. దండ అయితే బెటర్ అండి. శ్రీకర గాయని రామిని వీణా పుస్తక ధారిణి సర్వ విద్య స్వరూపాంత వందే విద్య సరస్వతి. స్లేట్ మీద సరస్వతి అమ్మవారి ఫోటో ఉంది కదా, ఇంకా ఆ స్లేట్ మీదనే పంతులు గారు అయితే పూజ అయితే చేపిస్తున్నారు.
చూశారు కదా, కుంకుమార్చన, అలాగే పువ్వుల అర్చన ఇవన్నీ అయితే చేపించారు. కుడుకలో ఖర్జూర వక్క వేసాం కదా. ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే చేశారు. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయితే అవుతుంది. మా పాప మాత్రం ఎప్పుడు రాయాలన్నట్టు వెయిట్ చేస్తుంది. ఇంకొకటి, మనకి కుంకుమ పసుపు ప్రతి ఒక్క పూజకి కావాల్సిన సామానాన్ని మనకైతే అక్కడ దొరుకుతున్నాయి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఖర్చు మొత్తం నిజంగా చెప్తున్నా చాలా తక్కువలో అయిపోతుంది. పూజ దగ్గర కావాల్సిందైతే మనకి 600లో అయితే అయిపోతుంది. ఇంకోటి, పంతులు గారు ఒక మంత్రం అయితే చెప్తున్నారు. మనం ఎవరికైతే అక్షరాభ్యాసం చేపిస్తున్నామో ఆ పిల్లల చెవులో మాత్రం రైట్ చెవులో ఫాదర్ కానీ మదర్ కానీ ఇట్లా చెవులో అయితే చెప్పాలంట. ఫస్ట్ అయితే మా హస్బెండ్తో చెప్పించాము, తర్వాత నేను చెప్పాను. ఆ మంత్రం అనేది ఎవరికి వినిపించకూడదంట. పిల్లల చెవులో చిన్నగా వాళ్ళకి వినిపించేలాగా చెప్పాలి. ఆ మంత్రం వినడం వల్ల బుద్ధి జ్ఞానం అనేది పెరుగుతుందంట పంతులు గారు చెప్పారు. తర్వాత తల్లిదండ్రులు అయితే ఆశీర్వదించాలి పిల్లల్ని. చూశారు కదా పూలదండ, మేమైతే అక్కడే కొన్నాము, అసలు మాకు గుర్తు లేదు. సో అదైతే తీసుకొని పాప మెల్లో వేసి, ఇక చూసారు కదా ఇలా శ్రీ అని అయితే బియ్యంలో రాపించాము. చింతలిడ్డు ఓం ఓం. నా బిడ్డ తనే రాస్తా అని బాగా అల్లరి చేస్తుంది. వాళ్ళ నాన్న దగ్గర కూడా బాగా సతాయించింది. ఓం శ్రీ అయితే రాసేసింది. ఇంకా నేను కూడా సెకండ్ రాపిచ్చేసాను. ఫస్ట్ వాళ్ళ డాడీ, తర్వాత నేను. ఇంకా నా కొడుకు అయితే అక్కడ ఆట ఆడుతూ ఉన్నాడు. బనానాస్ మొత్తం, మేము ఈ పనిలో ఉన్నాం, వాడు బనానాస్ మొత్తం చుంచి అన్ని ఆగమాగం అయితే చేసేసిండు అక్కడ. చూసారు కదా, పాపదైతే ఈ విధంగా అయితే అక్షరాభ్యాసం అయితే జరిగింది. మా వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా చూసారు కదా, ఫైనల్గా పాప అక్షరాభ్యాసం అయిపోయింది. దాంట్లో వస్తుందా నాన్న చిలుక? రామచిలుక, చిలుక పిలు, చిట్టి చిలుకమ్మ చెప్పు. ఇట్రా చిలుకమ్మ, రావా? పిలు చిలుకన్, పిలు చిలుకన్ పిలు, రమ్మని చెప్పు. దా చిలుక, నీకు పప్పులు ఇస్తుందా? మన ఇంటికి తీసుకోదమ్మా చిలుక, దామా ఇంటికి. చిలుకమ్మ పిలు, చిలుకమ్మ దావే అంటే వస్తుందా? దావే వస్తుందిరా. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో నుంచి అయితే బయటికి వస్తాము. వచ్చే దారిలోనే మనకైతే టోకన్స్ అయితే ఇస్తారు అన్నదానం కోసం. నేనైతే 2 టోకన్స్ తీసుకున్నాను, నాకు మా హస్బెండ్కి. చూసారు కదా, ఇదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. దీంట్లో నుంచే బయటికి అయితే వస్తాము. నిజంగా టెంపుల్ చాలా బాగుంది. ఫస్ట్ టైం వెళ్ళాం మేము కూడా. మీరు కూడా మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలంటే ఇక్కడికి వెళ్ళండి. మనకి హైదరాబాద్లో దగ్గరలో ఉంటుంది. మనకి ఒక 2 అవర్స్లో వెళ్ళి రావచ్చు. చూసారు కదా, ఇక్కడైతే కొబ్బరికాయ కూడా కొట్టేసి అన్నదానం కోసం, ఇంకో మహాప్రసాదం కోసం అయితే వచ్చేసాము. ఇంకా మేమైతే భోజనం పెట్టించుకొని కూర్చొని తింటున్నాము. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయకుండా ఉండకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంకొక ముగ్గురు అయితే చూడగలుగుతారు. తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఎండకి కాలు కాలిపోతున్నాయి. ఇక కిందకి దిగే టైంలో చెట్ల నీడ చాలా బాగుందని ఇక్కడైతే కూర్చున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.